మౌలాలి పారిశ్రామిక వాడలో పరిశీలన చేయడానికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు మరియు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్టు నేతలు వెల్లడించారు. ఉపాధి దొరుకుతుందని చుట్టుముట్టు అందరు ప్రాంత ప్రజలు ఇక్కడ నివాస యోగ్యం అంటే నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడో దండు మల్కాపురంలో పెడితే ఈ ప్రజలంతా అక్కడికి ఎట్లా పోవాలా? పోనీ ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది, ఆలోచిద్దాం. ఆ చిన్న ఇండస్ట్రియలిస్టు దండు మల్కాపురం దాకా పోయి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు. సరే, ఇవన్నీ ఇండస్ట్రియలిస్టులది, ఉపాధి కార్మికులది కొంచెం బాధ పక్కన పెడితే వీటిని మళ్ళీ బహుళ అంతస్తులకు లేకపోతే వాణిజ్య సముదాయాలకు ఇచ్చిండ్రు అనుకోండి, ఇక్కడ కూడా జన సముదాయం పెరిగి మళ్ళీ వాయు కాలుష్యం వస్తూనే ఉంటుంది. ఇప్పటికే మన రోడ్లు చోక్ అవుతున్నాయి. మరి ఇది సిటీ సెంటర్లోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులునే ఇక్కడ మళ్ళీ జన సముదాయాన్ని మనం పెంచుకుంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇలా మా మల్కాజ్గిరిలో ఒక ప్రజలకు ఉపయోగపడే పని కోసం ఒక ప్రభుత్వ సెంటు భూమిని అడిగితే కూడా లేదు అని ప్రభుత్వ పెద్దలు చెప్తుండ్రు. ఇలా మా ముస్లిం సోదరుల కోసం ఒక కబ్రస్థాన్ నిర్మించుకోవాలనుకున్నా, ఒక మన క్రైస్తవ సోదరుల కోసం వాళ్ళ కోసం ఒక కబ్రస్థాన్ కావాలనుకున్నా, లేకపోతే ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి పేదలు అంటే మల్టీపర్పస్ హాల్ నిర్మించుకోవాలన్నా, లైబ్రరీలు కట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగలేదు. ఇవాళ యూపీహెచ్సి ప్రభుత్వం అంటే ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిన యూపీహెచ్సిలకు ఇలా మౌలాలిలో 15th ఫైనాన్స్ కమిషన్ కింద శాంక్షన్ అయి ఫండ్ రెడీగా ఉంది. కానీ జాగా అడిగితే జాగలేని పరిస్థితి. అంటే మీరు అప్పుడెప్పుడో ప్రభుత్వమే డెవలప్ చేసి అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా అంటే నామినల్ రేట్కి ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చి, రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు, రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది. విలువైన అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం, ఈ జీవో నిదర్శనం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? మీ డిక్లరేషన్లు ఏమైనాయి? డిక్లరేషన్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్త్ తీసుకొస్తాం, ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా? ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి, మనసుంటే ఆలోచించండి. మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహకానికి ఉడిగడతా ఉన్నదో. ఇవాళ రేవంత్ రెడ్డికి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు, 4 జేబులు నింపడం ముఖ్యమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, చివరికి మల్లికార్జున్ ఖర్గే లాంటి 4 వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్ళకు కట్టాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గంతో, అహంకారంతో పాలన కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు జై తెలంగాణ అనే రోజులలో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైన పోరాటం చేసి కేసీఆర్ గారు చావుకు తెగబడి సాధించి 9.5 సంవత్సరాల కాలంలో ఒక స్వర్ణయుగాన్ని మరిపించే పాలన కొనసాగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ గాఢాంధకారంలోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లేటువంటి నిర్వాహక పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడుగడుగున ప్రతిఘటిస్తాం. తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుకకు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది.